హలో నమస్తే. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ అయితే బాగా చక్కర్లు కొడుతుంది. సోదరులారా క్లియర్‌గా చూడండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానం. ఎప్పుడు ఇది 24 తారీఖు తక్కెలపేడు గ్రామంలో అంటారు. సరే వాళ్ళు ఏ విగ్రహం పెట్టుకున్నా మనకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ క్లియర్‌గా చూస్తే మనకు శ్రీకృష్ణుని రూపం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఎన్టీ రామారావు ఒక నటుడు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, కానీ ఇవాళ హిందూ సోదరులు అదేవిధంగా యాదవ్ సోదరులు అందరూ కూడా లోక నాయకునిగా కొలుచుకునేటువంటి శ్రీకృష్ణుని రూపాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో ఖమ్మంలో కూడా ఇలాంటి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దాన్ని యాదవ్ సంఘాలు పెద్ద ఎత్తున అడ్డుకొని వాళ్ళ మీద కేసులు బనాయించినప్పటికీ కూడా వాళ్ళు కొట్లాడడం జరిగింది. అయినా కూడా కుట్రపూరితంగా మళ్ళీ ఇవాళ శ్రీకృష్ణ రూపాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా వీళ్ళైతే పెట్టడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులారా, ఇది ఒక మానవ రూపాన్ని తీసుకొచ్చి ఒక దేవునికి ఆపాదించడం ఎంతవరకు కూడా సమంజసమో వాళ్ళే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు ఇవాళ శ్రీకృష్ణ అష్టమి వేడుకలు చాలా ఘనంగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణ రూపాన్ని కాపీ కొట్టడం అంటే ఇవాళ యాదవుల చరిత్రను కూడా వక్రీకరించడం. కాబట్టి దీనిపైన మనం మాట్లాడకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మన చరిత్రని వక్రీకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు, అదేవిధంగా యాదవ్ సంఘాలందరూ కూడా దీని మీద స్పందించి ఈ యొక్క రూపాన్ని, ఇవాళ కృష్ణు రూపాన్ని కాపీ కొట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. యాదవ్ సంఘ నాయకులారా, ఇవాళ సంఘాలు పెట్టడంలో మనం పోటీ పడుతున్నాం కానీ ఇవాళ యాదవులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఇవాళ వెనుకబడడం జరుగుతుంది. కాబట్టి సంఘాలు చూస్తే ఇవాళ 34 సంఘాలు, 30 సంఘాలు పేరుకే ఉన్నాయి, కానీ స్పందించడంలో చూస్తే మాత్రం ఇవాళ 1-2 సంఘాలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మూలకున్నటువంటి యాదవ్ సంఘం పెట్టుకున్న ప్రతి నాయకుడు కూడా ఇవాళ ఈ విషయం మీద మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ శ్రీకృష్ణుడు అనేది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు, అదేవిధంగా యాదవులు ఒక దైవ రూపంగా కొలుచుకుంటారు. ఇవాళ శ్రీకృష్ణుని రూపాన్నే కాపీ కొట్టిరంటే ఇవాళ ప్రతి చరిత్రను కూడా కాపీ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా చట్టబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళందరినీ పిలిచి వీళ్ళు ప్రోగ్రాం పెడుతున్నారంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీకృష్ణుని రూపాన్ని కాపీ కొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేవుని రూపాన్ని తీసుకొచ్చి మానవుని రూపంగా పెట్టడమే ఒక చట్ట విరుద్ధం. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేవుళ్ళని ఒక మానవులుగా ఎట్లా కొలుస్తారు? ఇవాళ ఒక దేవుడు అంటే ఒక దైవభక్తితోటి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో దేవుళ్ళని ఒక సంస్కృతి, మనకు ప్రతి దేవుని కూడా గౌరవించుకుంటాం, పూజించుకుంటాం. కానీ మానవులను తీసుకొచ్చి కూడా ఇవాళ పూజించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా యాదవులు అయితే తీవ్రంగా ఇవాళ గ్రూపులలో అయితే చర్చ చేస్తున్నారు. దీని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్.